హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. మనం ఎలా ప్రవర్తించాలి? ఇతరుల నుండి మనం కోరుకున్నట్లుగా. సరళమైన సమాధానం. మనం అనుకుంటాం ఎవరు కూడా మనల్ని విమర్శించకూడదు, అందరూ గౌరవించాలి, అసలు మానసికంగా కానీ శారీరకంగా కానీ గాయం చేయకూడదు, నిజంగా కపటంగా ఉండకూడదు, నిజంగా కృష్ణ భక్తుడిగా మారాలి, అందరూ భగవద్గీత తీసుకోవాలి, చదవాలి, అలాగే మనకి కష్ట సమయంలో అందరూ మనకు సహాయం చేయాలి అని మనం అనుకుంటూ ఉంటాం. ఫస్ట్ మనం ఏం చేయాలి? మనం ఎవరిని విమర్శించకూడదు, మనం అందరినీ గౌరవించాలి. శారీరకంగా మానసికంగా ఇతరుల ఎవ్వరికి కూడా మనం గాయం చేయకూడదు. మనం కృష్ణ భక్తుడిగా నటించకూడదు, నిజమైన కృష్ణ భక్తుడిగా మారాలి. మనం భగవద్గీతను చదవాలి. భగవద్గీతలో కృష్ణ చెప్పింది ఏంటి అని బాగా మనం అర్థం చేసుకోవాలి. భగవద్గీతలో కృష్ణ చెప్పిన విధంగా మనం మన జీవితాన్ని పాటించాలి. స్నేహితుల యొక్క బాధల్లో సహాయం అనేది చెయ్యాలి. కృష్ణుని పట్ల భక్తిని అందరికీ ప్రచారం చేసే పనిలో మన శక్తిని, మన సమయాన్ని, మన డబ్బుని, మన జీవితాన్ని వినియోగించుకోవాలి. అలాగే మనం సత్యవంతులుగా మారాలి. మనం అబద్ధాలు అనేది ఆడకూడదు. మనం మాట్లాడే మాటలతో ఎవరిని బాధని కలిగించకూడదు. మనకి ఏమి ఉందో దానితోనే సంతృప్తిగా ఉండాలి. భగవంతుడిచ్చిన దానితో సంతృప్తిగా ఉండాలి. మన కోపం అనేది అనే గుణాన్ని కలిగి ఉండకూడదు. కోపం అనేది మన నరకానికి దారి అని భగవద్గీతలో చెప్పారు. మన శాంతిని పాటించాలి. ఎప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించాలి. మనం ఇతరుల నుండి ఆశించేది సరైన ప్రవర్తన. ఆ ప్రవర్తన ముందు మనలో అలవాటు చేసుకోవాలి. కృష్ణ పట్ల ప్రేమే మన జీవితానికి ఆధారం. అందరికీ ఇంద్రియాల పని అవసరం, కానీ కృష్ణకి మాత్రం మన మనసు, మన ప్రేమే అవసరం. ఎల్లప్పుడూ కృష్ణుని స్మరించండి, కృష్ణుని ఎన్నటికీ మరవకండి. జీవితంలో ఈ రెండు కూడా ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ముఖ్యమైనవి ఈ రెండు. ఎల్లప్పుడూ కృష్ణుని స్మరించండి, కృష్ణుణ్ణి ఎన్నటికీ మరవకండి. హరే కృష్ణ.